వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. దేహాదులును స్థిరముగావురా నీటి బుగ్గవలే సమసిపోవురా. దేహాదులును స్థిరముగావురా నీటి బుగ్గవలే సమసిపోవురా. మోసము చేసే కాయము నమ్మి మురిసెదవేళ మమతలు వీడి దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని కనవలెరా నరుడా, ఆత్మను కనవలెరా. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని కనవలెరా నరుడా, ఆత్మను కనవలెరా. ఆత్మనాత్మలు బాగుగా తెలసి హంస సూత్రమును అనుసంధించి, ఆత్మనాత్మలు బాగుగా తెలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతములేకము చేసి మార్గం బరసి మౌన నిష్ఠచే దేవుని కనవలెరా నరుడా, ఆత్మను కనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక, దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, వార్ధక్యమునిను వంచకమునుపే మృత్యువాతబడి మ్రగ్గకమునుపే దేవుని కనవలెరా నరుడా, ఆత్మను కనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని కనవలెరా నరుడా, ఆత్మను కనవలెరా. ఉత్తర గీత 2వ అధ్యాయము. నానానాడీ ప్రసవకం సర్వభూతాంతరాత్మని ఊర్ధ్వమూలం అధశాఖం వాయుమార్గేణ సర్వగం, వాయుమార్గేణ సర్వగం. ద్విసప్తతిసహస్రాణి నాడ్యః స్యుః వాయుగోచరాః కర్మమార్గేణ సుషిరాతిర్యకోచ సుషిరాత్మికాః. అధశ్చోర్ధ్వగతాస్తాసు నవద్వారా నిశోధయన్ వాయునా సహ జీవోర్ధ్వ
జ్ఞానీ మోక్షమవాప్నుయాత్. నానానాడీ ప్రసవకం, నానానాడీ ప్రసవకం. అదేదనగా సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అని గతంలో మన విషయం చెప్పుకున్నాము. బీజం బీజాత్మకం తేషాం క్షేత్రజ్ఞాః పరమవాయవః సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. సుషుమ్నాంతర్గతం విశ్వం సమస్తము కూడా సుషుమ్న అనేటువంటి ద్వారము దగ్గర ఉన్నటువంటి విధానము. ఏమిటా సుషుమ్న ద్వారము అంటే సర్వేశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి ప్రదేశము. సర్వేశ్వరుడు ఎక్కడ ఆయన గారు నివాసముగా ఉన్నాడు అనే మాటకి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. కాబట్టి సమస్త జీవుల హృద్దేశే హృదయ ప్రదేశమునందు ఆయన తిష్టతి ఉన్నాడు. భ్రామయను సర్వభూతాన్ని అక్కడ ఉండి సమస్త జీవులను వ్యవహరింపచేయిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట చాలా మంచిగా ఉన్నటువంటి మాట. చాలామంది ఈ విషయం మీద సరైనటువంటి అవగాహన లేకుండా ప్రయాణం చేస్తున్న విధానము. అందువల్ల సర్వేశ్వరుడు ఉన్నటువంటి యొక్క ప్రదేశము సుషుమ్న ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన హృదయ స్థలం అది. సర్వేశ్వరుడు ఉన్నటువంటి హృదయ స్థలం అది. అటనే జీవుడు ఉన్న హృదయ స్థలం ఎక్కడ అంటే నేత్రస్థలం. నేత్రం అది కారణదేహం. అవిద్య ఉపాధిక జీవ, అవిద్యోపాధికో జీవ. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడకు నేత్రం హృదయస్థలం అది. స్థూల దేహాన్ని హృదయ స్థలం హార్ట్ వక్షస్థలం. అది స్థూల దేహ సంబంధం అన్నమాట. ఎందుకంటే స్థూల దేహం యొక్క విధానములో మరి అక్కడే లంగ్స్ హార్ట్ ఉంది కాబట్టి రెండు ప్రధానమైనటువంటి యొక్క వస్తువులు వర్క్ జరుగుతూ ఉన్నది కనుక వాయు స్వీకరణము కానీ అక్కడేమో రక్తశుద్ధి కానీ దేహానికి సరైనటువంటి యొక్క దిశ అందించే విధానముగా ఉన్నటువంటి విధానం చెప్పినట్లయితే స్థూల దేహానికి హృదయముగా చెప్పాల్సిన స్థానం వక్షస్థలము అని అర్థం. అట్లా సూక్ష్మ దేహానికి హృదయ స్థలంగా చెప్పాల్సి వస్తే ఆపోస్థలం. ఆపోస్థలం సూక్ష్మదేహ సకల వ్యవహారములు సకల శబ్దాదులు అన్నీ కలిగి ఉన్నటువంటి యొక్క విధానము. ఇక కారణదేహ స్థలం జీవుని యొక్క హృదయ స్థలము. నేత్రస్థలం ఆయన ఉన్నటువంటి నివాస స్థలం జీవుడు. ఇక ఈశ్వరుడు ఎక్కడ అనే విషయం వచ్చినట్లయితే ఈశ్వర సర్వభూతానా హృత్ దేశే అర్జున తిష్టతి. ఆయన ఉన్నటువంటి స్థలం సుషుమ్న. అక్కడ ఈశ్వరుడు ఉన్నటువంటి విధానము. అడుండి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన గారు? భ్రామయన్ సర్వభూతాని, సమస్త భూతములను భ్రామయన్ వ్యవహరించే విధానంగా చేస్తూ ఉన్నాడు. సమస్త జీవులు వ్యవహరించాలని చెప్పి అన్నట్లయితే శ్వాస అనేది ముఖ్యంగా ఉండాలి. శ్వాస గనక ఆగిందా అంటే ఏ వ్యవహారము ఒక లేదేక ఈ విషయంలో ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల సమస్త జీవులను వ్యవహరింపజేసేందుకు, జీవింపజేసేందుకు, లోకంలో వాళ్ళ యొక్క ఉనికిని వ్యక్తపరిచేందుకు, వాళ్ళ జీవన విధానాలు కొనసాగించుకోవడానికి అనుగుణ్యముగా ఒక్క శ్వాస ఆడితే చాలు, అందరూ క్షేమముగా ఉన్నట్లే. ఆ శ్వాస అనేటువంటిది సుషుమ్న నుండి పుట్టి వస్తూ ఉన్నది. ఆ సుషుమ్నాయే సర్వేశ్వరుని యొక్క నివాస స్థలము. అది మహాకారణ స్థలంగా చెబుతారు, తురీయ స్థలముగా చెబుతారు. అది కుండలిని యోగము అంటారు, ఇంద్రయోని అన్నారు. అది మోక్షద్వారము అంటారు, కైవల్య మార్గము. అక్కడి నుంచే పోవాలి. సర్వేశ్వరుడి యొక్క అనుమతి తీసుకుని
ఎవరైనా బ్రహ్మం వద్దకు పోవలసి ఉంటుంది. సర్వేశ్వరుని అనుమతి లేకుండా పోయే అవకాశాలు లాంటివి ఏమీ లేవు. మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే మోక్షయిష్యామి మాసుష మోక్షయిష్యామి, నేను మోక్షం ప్రసాదిస్తున్నాను అని అంటాడు సర్వేశ్వరుడు. అందువల్ల ఈ ప్రకారముగా మరి ఎవరైనా నేను బ్రహ్మానుభవమును పొందాలి, బ్రహ్మములో లీనం కావాలి, బ్రాహ్మీ స్థితిని పొందాలి, ఏషా బ్రాహ్మీ స్థితి అనే విధానంగా పొందాలన్న అపేక్ష ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళు ఈశ్వరుని శరణజొచ్చాలి. మామేకం శరణం రజ, నన్ను శరణజొచ్చు అన్నాడు. అంటే నివృత్తి మార్గము ద్వారా ఏ యొక్క సుషుమ్న యందు సుషుమ్న ద్వారము దగ్గర స్వామివారు కూర్చొని ఉన్న విషయము, ఆడ కూర్చొని ఉన్నాడు. అది విశ్వమంతా వ్యాపకమై ఉన్నాడు. కానీ ఆయన యొక్క విశేష రూపం ఎక్కడ ఉన్నది అని చెప్పనంటే మహాకారణ స్థలం. అది మోక్షద్వారం, కైవల్య మార్గం, బ్రహ్మరంధ్రం, ఇంద్రయోని, సుషుమ్న ద్వారం, మోక్షద్వారం అంటారు. అక్కడ ఆయన ఉన్నటువంటి వాడై సకల జీవుల శ్వాసలను ఆయన ఆడిస్తూ ఉండటం కారణంగా బ్రాహ్మయన్ సర్వభూతాన్ని, సమస్త భూతములు సమస్త వ్యవహారములు చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఏర్పడింది. నేను అక్కడ ఉండి ఆ శ్వాసను ఆడిస్తూ గమనిస్తూ ఉండటం కారణంగా. కాబట్టి ప్రకారముగా హంస యొక్క ఆశ్రయం గలవారై సర్వేశ్వరుని శరణజొచ్చి మహాకారణ స్వరూపుడుగా ఉన్న శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరి ఉన్నటువంటి ఈశ్వరుని శరణజొచ్చినటువంటి వారు మాత్రమే ఆయన అనుగ్రహముతో సుషుమ్న ద్వారములో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. ఆ సుషుమ్న ద్వారములో ప్రవేశించడానికి ఎవరికి కూడా తెలిసే విధానాలు కావు. నీవుగా పోవాలంటే నీకు అవకాశాలు లేవు. నీవెంతవరకైనా ధ్యానములో శ్వాస గమనికలో ఉండటం వరకే నీ పని, అంతవరకే. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, నిమిత్త మాత్రుడుగా ఆ శ్వాస గమనికలో నువ్వు ఉంటే చాలంతే. ఆ తర్వాత ఆ సాధకుణ్ణి చక్కగా సుషుమ్న యందు సుషుమ్న ద్వార నాడిలో ప్రవేశింపజేసి వాళ్లకు బ్రాహ్మీ అనుభవం కలిగేట్లుగా సర్వేశ్వరుడు చూసుకుంటూ ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశము. కనుక నీవుగా పోవాలంటే నీకేమీ తెలియదు. నువ్వు గ్రహించాల్సిన అంశము, ఉండాల్సిన ప్రదేశం ఏంటంటే మరి ఆ శ్వాస సమస్త జీవులకు జీవన నాడిగా, జీవనాధారముగా ఉన్నటువంటిది, బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో సంచరించేది, బ్రహ్మము యొక్క సాకార ఆకారముగా పిలువబడేటువంటిది, పరబ్రహ్మముగా పిలువబడేటువంటి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో నువ్వు ఉంటే చాలు. మిగతా వ్యవహారం అంతా కూడా స్వామి చూసుకుంటా అని చెప్పి అంటూ ఉన్నాడు. భజతాం ప్రీతిపూర్వకం, భజతాం ప్రీతిపూర్వకం. మనస్సును పెట్టి నిశ్చలముగా భజించటమే నీ యొక్క వంతు. ఇది స్వామి చెప్పిన మాట. భజతాం ప్రీతిపూర్వకం, నిశ్చలముగా, ప్రశాంతముగా, నిశ్చలముగా మనస్సును పెట్టుకుని అడు కూర్చోసాలు. దదామి బుద్ధియోగం ఏన మాముపయాంతి, అనగా నా యొక్క స్వరూప స్థితి, బ్రాహ్మీ స్వరూప స్థితి పొందేందుకు యోగ్యముగా నేను నీకు ఆ మార్గంలో ప్రవేశింపజేస్తున్నాను. దదామి బుద్ధియోగం, నేను నీకు బుద్ధియోగాన్ని ప్రసాదించి మోక్షద్వారం వైపుకు నిన్ను మరలిస్తున్నా అని చెప్పని స్వామి చెప్పిన మాట. కాబట్టి కనుక సర్వేశ్వరుడు నివాసమై ఉన్నటువంటి ప్రదేశం సుషుమ్న హృదయ స్థలము అంటారు. అక్కడ ఆయన ఉన్నటువంటి స్థలం కనుక
సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ సర్వేశ్వరుని సన్నిధిలోనే సమస్తము ఉన్నాయనేటువంటి యొక్క మాట. నానానాడీ ప్రసవకం సర్వభూత అంతరాత్మని. నానానాడీ ప్రసవకం, ప్రసవకం ఉత్పత్తి స్థానం. నానానాడి అనేక నాడులన్నీ కూడా మీకు సుషుమ్న ద్వారం వద్ద నుంచే బయలుదేరాయి అన్నమాట. అది అందుచేత ఆ నాడి విధానాలను అనుసరించి మన శరీరంలో అనేకమైనటువంటి యొక్క వర్క్, కర్మలు, క్రియలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నాడులు కూడా ఎట్లా ఉన్నాయని చెప్పానంటే, ఆ నాడుల్లో కొండగా ప్రయాణం చేసేటువంటి వారు అనేకమైనటువంటి యొక్క లోకాలు కూడా చేరుకునే విధానం ఏర్పడుతుంది అనేటువంటి మాట మీకు రాబోయే శ్లోకాలలో స్వామివారు చెప్పుకురాబోతున్నారు. అనగా సూర్యమండలం కానీ, చంద్రమండలం కానీ, కుజమండలం కానీ, ఇంద్రలోకం కానీ ఎక్కడికైనా పోయాలని చెప్పానంటే ఆ సుషుమ్న అనేటువంటి ద్వారము దగ్గర చేరి ఉన్నటువంటి నాడులో కొండగా ప్రయాణం చేసినటువంటి వారు దివ్యమై ఉన్నటువంటి యొక్క లోకాలకు పోయే అవకాశము అనేది ఇక్కడ చెప్పుకొస్తున్న అంశము. దాంట్లో వాస్తవాలు ధ్యానపరులై ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గ్రహించుకోవలసి ఉంటుంది. అది కనుక మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క నాడులు కూడా వాటిల్లో చేరి ఉన్నాయనేటువంటి మాట. ఇప్పుడు మా గతంలో చెప్పుకున్నాం పరకాయ ప్రవేశము అనేటువంటిది. అది కూడా ఒక నాడి ద్వారా ప్రయాణం చేసేటువంటి విధానమే. ఉత్తమ లోకాలకు ప్రయాణం చేయాలంటే ఆయా నాడీ మండలాలకు ఉండగా వాళ్ళు ప్రయాణం చేసే విధానం ఉంటుంది. నానానాడీ ప్రసవకం సర్వభూత అంతరాత్మని. సర్వభూత అంతరాత్మని, సమస్త భూతానాం అంతరాత్మని. సమస్త భూతముల యొక్క అంతర ఆత్మని, అంతరలోన ఉన్నటువంటి ఆత్మని, తన నుండి, ఆత్మ నుండి. నానానాడీ ప్రసవకం. కనుక ఆత్మ అనేటువంటిది సర్వభూత అంతర ఆత్మని, అంతర లోపల. అంతర అంటే లోపల ఉన్నది. అది లోపల అంటే అనాత్మకు అతీతముగా. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం. ఇట్లా చూస్తే అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం, దాని లోపల విజ్ఞానమయ కోశం, దాని లోపల ఆనందమయ కోశము, దాని లోపల అంతరాత్మ. ఈ విధముగా అంతరాత్మని లోపల ఎక్కడో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటిది అని అర్థం. అట్లా ఆ సుషుమ్న యందు ఉన్నటువంటి అంతరాత్మ, లోపల యొక్క అంతరాత్మ. ఊర్ధ్వమూలం అధశాఖం వాయుమార్గేణ సర్వగం, వాయుమార్గేణ సర్వగం. ఊర్ధ్వమూలం అధశాఖం. ఊర్ధ్వం అత ఊర్ధ్వం న సంశయః. ఊర్ధ్వం అనే దానికి బ్రహ్మమునే అర్థంగా చెప్పారు భగవద్గీత 15వ అధ్యాయంలో. ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం, మూలయతీతి మూలం, మూల ప్రతిష్టాయం. ఊర్ధ్వం, ఊర్ధ్వం పైన ఉన్నటువంటిది అని అర్థం. కాబట్టి ప్రకారముగా ఆ బ్రహ్మం అనేటువంటిది మరి దాని మూలముగా ఉన్నది అన్నారు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, ముదమలరగమింటి మీదను మదగజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమయేనుగు మృంగెరా, సదయుడామలలూరి రాఘవ సార్వభౌమ దయానిధే అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము.
అందువల్ల దీనికి పారమార్థికంగా చెప్పే అర్థాలు ఉంటాయి, వ్యావహారికంగా చెప్పే అర్థాలు కూడా ఉంటాయి. ఊర్ధ్వ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీత కూడా ప్రస్తావించింది. ఇదే మాట కాటకవల్లి కూడా ఊర్ధ్వమూలం అవాక్షాక అశ్వత్థ ఏష అని కఠోపనిషత్తులో కూడా ఊర్ధ్వమూలం అధశాఖ ఊర్ధ్వమూలం అవాక్షాక అని కొంచెం మార్పులతో ఈ విషయాలే కఠోపనిషత్తులో కూడా ప్రస్తావన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ తలలు మొదలు మీదుగా తలలు క్రిందగా మొలచి ఉన్నది వృక్షము అని ఈ దేహాన్ని కూడా పోలుస్తారు. ఎందుకంటే మరి వృక్షానికి ఏ ప్రకారంగా ఏళ్ళన్నీ భూమిలో పాతుకుపోయి ఎట్లా వృక్షానికి మూలముగా ఉంటుందో అదే ప్రకారముగా మన యొక్క శిరస్సు అనేది అది పైన ఉన్నటువంటిది కింద కొమ్మలు వ్యాపించినట్లుగా నరాలు కానీ కరచరణాదులు కానీ కిందకు వ్యాపించిన విధానము శాఖలు అని చెప్పని ఇట్లా కూడా దేహం యొక్క అంశములో చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. తాత్విక పరంగా చూసినట్లయితే శుద్ధ బ్రహ్మము అది మూలం, శబల బ్రహ్మం అశ్వత్థం, శాఖాహ ఈ శాఖలు అంటే అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వములే శాఖలుగా చెప్పుకొచ్చే విధానం. ఇవన్నీ చాలా లోతైనటువంటి అంశాలుగా మహాత్ములు బోధించే విషయాలు ఉంటాయి. మరి ఈ ప్రకారముగా చూసినట్లయితే ఊర్ధ్వమూలం అధశాఖం కాబట్టి ఊర్ధ్వ మూలం, ఊర్ధ్వ అంటే ఏం చెప్పుకున్నాం, బ్రహ్మము చెప్పుకోవాలి. అత ఊర్ధ్వం న సంశయ అని భగవద్గీత. అందువల్ల బ్రహ్మం ఊర్ధ్వ పైన ఉన్నదన్నమాట. ఉత్ అంటే పైన, ఊర్ధ్వ అంటే పైన అన్నమాట. పైన అన్నింటికీ అతిశయించి అధికరించి ఉన్నటువంటి స్వరూపము, అన్నింటికి అధిష్టానముగా ఉన్న స్వరూపము, అన్నింటికి ఆధారముగా ఉన్న స్వరూపము. కాబట్టి బ్రహ్మము ఊర్ధ్వ మూలం అనే దానికి బ్రహ్మమునే గ్రహించుకోవాల్సి ఉంటుంది. అధశాఖం అధహ కిందికి శాఖలన్నీ కూడా వ్యాప్తమై ఉన్నాయి అనేటువంటి యొక్క మాట. భౌతికంగా చూస్తే ఈ స్థూలదేహం కిందేమో శాఖలు, కాళ్ళు చేతులు ఏమో కింద శాఖలుగా ఉన్నాయి. ఊర్ధ్వమూలం పైన శిరస్సు అనేది మూలముగా ఉందనేటువంటిది. శరీరాన్ని కూడా ఒక వృక్షముగా పోల్చారు ఈ విధంగా మహాత్ములు. రోగశోక పరితాప బంధన వ్యసనానిష ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. ఈ దేహం అనేటువంటిదట గత జన్మలో ఆత్మ అపరాధనాం ఆత్మాపరాధ వృక్షానాం ఆత్మ అపరాధ అనగా మరి జన్మను సరైనటువంటి కోణములు నడుపుకోకుండా వ్యర్థ విషయాల్లో ప్రవేశింపజేసి జీవితాన్ని పాడు చేసుకోవటాన్ని అది మరి ఇక్కడ చెప్పిన మాట ఆత్మ అపరాధ అనే మాట వాడతాడు అక్కడ. దాన్నే ఈశావాస్యోపనిషత్తులో ఆత్మహనహ అనే పదం వాడారు అక్కడ. ఆత్మహనహ తనను తాను చంపుకోవటం. ఈ విధంగా మరి చూస్తే జీవితాన్ని దుర్భరప్రాయంగా చేసుకునేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. జీవితం తెలియక, దాని విలువ తెలియక, దాన్ని ఎట్లా పడితే అట్లా వినియోగింపజేస్తూ ఉన్న కాలమంతా కూడా కరిగింపజేస్తూ బండరాయి మీద అరగదీసినట్లుగా జీవితాలను ఆ విధంగా ఉన్న సమయమంతా కూడా అరగదీస్తూ ఉన్నారు, కరగదీస్తూ ఉన్నారు. మృత్యువుకి సన్నిహితముగా స్వయంగా పని కట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్న విధానము. మృత్యువు వద్దకి పరుగులు తీస్తున్న పరిస్థితి. ఉన్న కాలాన్ని చక్కగా వినియోగింపజేసుకోవటం, జప ధ్యానాలకు వినియోగింపజేసుకోవటం, ధ్యానానికి వినియోగింపజేసుకోవటం, సద్గోష్ఠికి వినియోగింపజేసుకోవటం, సత్కార్యాలకి. విధంగా మనకు ఇచ్చినటువంటి సర్వేశ్వరుడు ప్రసాదించిన కాలాన్ని ఎంత మంచిగా దాన్ని వాడుకోవచ్చో
మనకు మంచి అవకాశాన్ని సర్వేశ్వరుడు ప్రసాదించాడు. దాని విలువ తెలుసుకున్నట్లయితే దాన్ని భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. ఒక వజ్రం కనుక దొరికిందా అని చెప్పనంటే దాని విలువ ఎంతో ఉంటుంది కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోకుండా భద్రపరుచుకుంటాం. అందువల్ల విలువ గల విధానముగా ఉన్నటువంటి వాటి విషయంలో శ్రద్ధ చూపుతాం మనం. బంగారం కానీ, వెండి కానీ, వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగాలు ఇలాంటి ఏవైతే విలువ గలవిగా మనం గుర్తించామో వాటిని భద్రపరిచే విధానంగా చేస్తాం. ఇక చట్టె, మూకుడు, బాణ, మట్టి సంబంధమై ఉన్నటువంటి విలువ తక్కువగా ఉన్నటువంటివిగా గుర్తించినటువంటివి మనం ఒకవేళ విచ్ఛిన్నమైతే అవి మొత్తం తీసుకుపోయి ఎక్కడో పారవేస్తాం. విలువ లేనటువంటి వాట్లను దూరంగా పడేస్తాం. విలువ గలవిగా గుర్తించినట్లయితే వాటిని పెట్టిలో భద్రపరిచి దాచుకునే విధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారముగా భగవంతుడు ప్రసాదించినటువంటి, సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి చక్కటి కాలం, జీవనకాలం అది చాలా మరి అమూల్యమైనది. కొందాము అంటే దొరికేది కాదు. పోయిన కాలం కొంటారా ఎవరైనా? ఒక నిమిషం కొంటారా? ఒక రోజు కొంటారా? ఒక నెల కొంటారా? ఏమి ఆ విధంగా కొనుక్కునే అవకాశాలు ఉంటే అందరం కూడా గో బ్యాక్ కనుక వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందరూ మళ్ళా 20వ సంవత్సరం నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎట్లాగో తెలియకుండా వెళ్ళిపోయింది జీవితం, పరుగులు తీసాం, తీరా చూస్తే అంత అయిపోయింది, కారిపోయింది. అయ్యో అయిపోయింది అనేటువంటి బాధ కూడా పొందేటువంటి విధానాలు లోకంలో ఉన్నాయి, లేకుండా ఏముండవు. అయ్యో అయిపోయిందే కాలం అంతా, తెలియకుండా ఖర్చు పెట్టేసుకున్నానే, వృధా చేసుకున్నానే, అజ్ఞానంతో పాడు చేసుకున్నానే, జీవితమంతా కారిపోయిందే, అయిపోయిందే అని లోకంలో చాలా వరకు వయస్సు మళ్ళిన తర్వాత, అవయవ పటుత్వం తగ్గిన తర్వాత, ఇంద్రియ పాటవం అణిగిపోవడం గమనించి నేను జీవితంలో ఏమీ పొందలేకపోతేని, ఏమీ కూడా సాధించలేకపోతేని, ఏది కూడా విలువగా వాటిని గ్రహించుకోలేకపోతేని, వృధాగా రోజులు అన్నీ కూడా గడిపేసుకుంటూ పోవటమే జరిగింది అనేటువంటి విషయం ఎప్పటికైనా మానవుడు తేరిపార చూసినప్పుడు పశ్చాత్తాపం చెందకుండా ఉండే అవకాశాలు లేవు. విలువగల కాలం సర్వేశ్వరుడి చేత ప్రసాదింపబడినటువంటిది. అది ఎవడో ఇచ్చింది కాదు, ఎక్కడో కంపెనీలో తయారయ్యింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, ఎక్కడో వాటిలో తయారయ్యింది కాదు. సాక్షాత్ పరమశివుడు ప్రసాదించినటువంటిది గొప్ప విధానము, ఆయు ప్రమాణము. దానిని సరైనటువంటి మార్గంగా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో బాధపడే పరిస్థితి అనేటువంటిది రాదు. అది గమనించుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి దాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాము. లోన ఉన్నటువంటి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలకు పెద్దపీట పడేసి ఆ దేవతలను ఆహ్వానం పరిచి ఆవాహనం బలికి, ఉద్వాసనం లేకుండా ఆహ్వానం బలికి అందరి పీఠాల మీద కూర్చోబెట్టి వాళ్ళనే ప్రధానముగా ఆశ్రయించి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అవి పరమాత్మ గీతలో ఆసురీ సంపద అని పేరు పెట్టాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః. ఈ విధంగా ఈ ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలను ఆశ్రయించి వాట్లనే పట్టుకొని అవి ఏ విధంగా మన కళ్ళతో చూపిస్తూ ఉంటాయో ఆ విధంగా చూస్తూ జీవితం చాలా వరకు వాటితోనే ఖర్చు అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణజాలం కనుక ఏమన్నా ఉన్నట్లయితే వాట్లను పక్కన పెట్టేయగలిగితే చాలా ఉత్తమం. అది అలాంటి గుణాలతో మిళితమై, గుణాలతో చేరిపోయి
గుణ మమేకాన్ని పొంది ప్రవర్తించే లోకంలో మనం చూస్తూ ఉంటాం. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి ఆశ్రయ సంబంధ గుణాలకు మిళితమై చాలా వరకు మన సమయాన్ని వృధాగా పాడు పోగొట్టుకుంటున్న పరిస్థితి. అందువల్ల ఎక్కువగా మనం దైవీ గుణాలకు ఆహ్వానం పలకాలి. అందువల్ల మనలో దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. కానీ ఏంటంటే లోన ఉన్నటువంటి జీవుడు మలిన సాత్వికమును పొంది ఉన్నాడు కాబట్టి ఎక్కువగా వాడు ఈ మలిన సంబంధమై ఉన్న గుణాలనే ఆశ్రయించి ప్రవర్తిస్తాడా అన్న విషయం ఎవరికి వారు చూసుకోవాల్సిన అంశం. మలిన సాత్విక అవిద్య సంబంధమై ఉన్నటువంటి వాడు జీవుడు శుద్ధ సాత్విక విద్యతో చేరి ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు. అది కాబట్టి శుద్ధ సాత్విక విద్య ఎవరైతే బాగా ధ్యానం చేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి తాత్విక చింతన చేస్తూ మహాకరణాశ్రయంలో ఉంటూ సర్వేశ్వర ఆరాధన చేస్తూ ఈశ్వరాంశమును ఎవరైతే పొంది ఉంటారో అలాంటి వాళ్ళ చాలా వరకు ఈ దైవీ గుణాలు పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వారు అందరినీ ప్రేమించటము, కరుణతో చూస్తాము, సహాయపడటము, అందరి పట్ల జాలి కలిగి ఉదార భావన కలిగి ఇత్యాది గుణాలన్నీ వాళ్ళల్లో ప్రస్ఫుటము కనబడుతూ ఉంటాయి. ఇది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. అలాగా మరి ఆ నివృత్తి మార్గము లేకుండగా శుద్ధత్వమును పొందకుండగా ఈశ్వర శరణు సొసకుండగా ఈశ్వర శరణు పొందకుండగా కేవలం మరి అనాత్మతోనే అనుసంధానం కలిగి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాసనలను సంస్కారాలను పెంపొందింపజేసుకుంటూ ఉన్నటువంటి వారు మలిన సాత్విక సంబంధ అవిద్యలో చేరిపోవడం కారణముగా వాళ్ళల్లో మలిన సాత్విక అవిద్య ప్రకోపించి జీవుని యందు ఉంటుంది కాబట్టి దాని ప్రభావంతో ఈ మలిన సాత్వికమై ఉన్న గుణాలతోనే సంబంధం పడి ఎక్కువ సమయం వ్యవహరించేటువంటిదిగా గమనించుకోవాల్సిన అంశము. కనుక ఆ పరిస్థితి నుంచి ఎవరికి వారే బయటపడాల్సి ఉంటుంది. ఎవరు పడేసే అవకాశాలు లేవు. ప్రతి ఒక్క వ్యక్తిలో మనం చాలా వరకు ఇలాంటివి చూడవచ్చు. ఎవరి మాటల్లో చూసినవి, ఎవరి యొక్క వ్యవహారంలో చూసినవి, ఏమాత్రం కదిలించాము అని చెప్పనంటే ఈ అనాత్మ సంబంధమై ఉన్న అవిద్యా సంబంధమై ఉన్న మలిన సాత్వికంతో చేరి ఉన్న గుణాల సంబంధమై వాటి సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలే కనపడేటువంటిదిగా ఉంటాయి. అలాంటి వాటితోనే మిళితమై సంబంధం పడి జీవితం కొసవరికి కడదాకా లాక్కుపోయేటువంటి వారు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అన్నటువంటి మాటకి అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ముతే ప్రేత్య అభిగచ్చంతి. అట్టివారు ప్రేత్య చనిపోయిన తర్వాత అభిగచ్చంతి పొందుతూ ఉన్నారు. గచ్చంతి గచ్చతి గచ్చతః గచ్చంతి అభిగచ్చంతి బహువచనం పొందుతూ ఉన్నారు అన్నాడు ఈశావాస్యకారుడు. కనుక ఈ విధానములో లోకంలో చాలామంది ఈ మార్గమునే అనుసరించి పోతున్న పరిస్థితి. ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశం ఇది. జీవిత కోణాలలో పరమసత్యం దాగి ఉన్నటువంటి విధానము. అందుచేత మరి తమ దృష్టితో వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య పెంపొందింపజేసుకున్నాము అంటే ఈ మలిన సాత్వికమై ఉన్న గుణాల ప్రభావమే జీవితం మీద ఎక్కువగా ప్రసరించే పరిస్థితి ఉంటుంది. అట్టి ఆ గుణాలు ఈ చివరికి ఈ జీవుణ్ణి దేహం నుంచి నిష్క్రమింపజేసి ఏ వైపుకి లాక్కుపోబడతాయో ఆ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏమిటో
మరి విశ్వాంతరాలలోకి పోయిన తర్వాత వాళ్ళు చూసుకునే పరిస్థితి, ఇదంతా కూడా కొంచెం విచక్షణ కలిగి, సంయమనం కలిగి, మంచి దృష్టి కలిగి, జీవితం యొక్క పరిశీలన, ఎటు పోతుంది జీవితము, ఎట్లా పోతుంది జీవితము, ఏమైపోతుంది జీవితము అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనూహ్యమై ఉన్నటువంటి పరిణామం, మరలా ప్రాప్తించనటువంటి యొక్క అంశము, ప్రకృతి చట్రంలోకి పోయిన తర్వాత, ప్రకృతి పొరల్లోకి పోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావటము అనేటువంటి విషయం కాడ చాలా సంక్లిష్టమై ఉన్నటువంటి అంశము. అందుట్లో ఈ ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలతో సంబంధం పడి వాళ్ళను దూషించి, వీళ్ళను దూషించి, వాళ్ళు ఇట్లా ఈ నానా రకాలే ఉన్నటువంటి విధానకాల నుంచి మనం ఆ సంస్కారాన్ని సంపాదించుకోవటం కారణముగా లోపల ఆ జీవుడు చివరికి అలాంటి కర్మ అనేటువంటి అనుబంధాన్ని పెంపొందింప చేసుకొని ఏ వైపుకు పోయే అవకాశం ఉంటుందో గీతలో చెప్పినట్లుగా ఆసుర్యం యోని మాపన్న మూడా జన్మని ఈశావాసం చెప్పినట్లుగా అసూర్య నామతే లోక అంధేన తమసావృతాహ. ఈ మాటలు ఎందుకు ఈ విధంగా వినపడుతున్నాయి అని చెప్పానంటే, లోన ఉన్నటువంటి జీవుడు అవిద్య ఉపాధి కలిగి సాధారణంగా ఉంటాడు. అవిద్య అనేటువంటిది మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని అవిద్య అంటారు. ఈ మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య ప్రభావానికి గురైనటువంటి వారు, వాళ్ళలో ఎక్కువగా ఈ ఆశ్రయ సంబంధమైన గుణాలే పనిచేసే విధానం ఉంటుంది. వాటి ద్వారా రోజువారీగా అనేక కర్మ సంచితాన్ని కూడగట్టుకుని లోన నిక్షిప్తం చేసుకున్నటువంటి వాళ్ళే అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇదన్నమాట. ఈ ప్రకారంగా మరి ఆ లోన ఏ యొక్క మహాకారణాత్మక స్వరూపం ఉన్నదో అది ఈశ్వర సన్నిధి అంటారు. అక్కడ సర్వేశ్వరుడు నివాసముగా చేరి ఉన్నటువంటి విధానం కనుక ఊర్ధ్వమూలం, అది ఊర్ధ్వమూలం. అక్కడ సర్వేశ్వరుడు సుషుమ్న సన్నిధిలో ఆయన చేరి ఉన్న విధానం కనుక ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం గనక పొందగలిగితే మన జీవితం ధన్యము, మన జీవితం భవ్యము, దివ్యము, ఎంతగానో తరించినటువంటి వాళ్ళముగా కూడా అవుతాము. ఈ ప్రకారముగా ఊర్ధ్వమూలం, మూలముగా ఉన్న స్వరూపం బ్రహ్మం. ఈ మూల అనేటువంటి పదం భగవంతునికే వాడతారు. మూల విరాట్ అంటారు కదా. మనకు ఆలయంలోకి పోతే ఉత్సవ విగ్రహము అనేది చెప్తారు, తర్వాత మూల విరాట్ అనే పదం వాడతారు. మూల విరాట్, విరాట్, వి ఉపసర్గ, అది పక్కన పెట్టేయండి. రాట్ పదం తీసుకోండి. రాట్ అంటే రాజు, రాజురు దీప్తవు అని అర్థం. రాజురు దీప్తవు ధాతువు అది. రాట్ అంటే ప్రకాశం అన్నమాట. ప్రకాశమై జ్ఞానాత్మికమై స్వప్రకాశమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. అంటే ఆ బ్రహ్మమును రాజు అన్నమాట. ప్రకాశమానమై ఉన్న విధానం. విరాట్ అంటే ఇంకా దేదీప్యమానముగా ప్రకాశమానమై ఉన్నటువంటిది అని అర్థం. ఇక మూల విరాట్ అంటే, మూలం అంటే సమస్త విశ్వానికి అధిష్టానం అదే కాబట్టి మూలం అన్నారు. దాని నుంచే విశ్వం అంతా కూడా జాలువారింది. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అని చెప్తున్న విషయం కాబట్టి ఈ ప్రకారముగా మరి అక్కడి నుంచి బ్రహ్మము నుండే ఈ అంతా కూడా జాలువారి ఒక్కొక్కటి ఎలుబడి సూక్ష్మము నుండి అతి సూక్ష్మము నుండి స్థూలము దాకా వచ్చేసిందన్నమాట. అది శుద్ధ బ్రహ్మానికి రూపం లేదు, శవల బ్రహ్మానికి రూపం లేదు. అటు అవ్యక్తతత్వము, మహాతత్వం, అహంకారతత్వ రూపం లేదు. ఆ తర్వాత అహంకారతత్వము నుండి ఆకాశము, దానికి రూపం లేదు. ఆకాశము నుండి వాయువు, దానికి రూపం లేదు.
వాయువు నుండి అగ్ని అక్కడ రూపం అనేది సంతరించుకున్నది. అగ్ని నుంచి జలం, అది కొంచెం ఇంకా శీతలత్వంతో కొంచెం ఇంకా దళసరిగా ఏర్పడి ఉన్నటువంటి విధానం. ఇక జలం నుంచి పృథివీ, ఈ ఘనీభవించి ఉన్నటువంటి పదార్థం, కఠినం సా పృథివీ, అట్లా ఘనీభవించున్న పదార్థం ఏర్పడింది. దాని నుంచి మరి జలం తగలటం వల్ల ఇక ఆ పృథివిలో ఉన్నటువంటి బీజాలు అంకురించటం ఆరంభమయ్యాయి. ఆ ప్రకారముగా మరి ఆ జీవజాలమంతా కూడా ఆ పృథివి నుంచి చీల్చుకుని పుడుతూ ఉన్నాయి. ఉద్బీజములుగా వస్తూ ఉన్నాయి, యోనిజములుగా వస్తూ ఉన్నాయి, శ్వేతజములుగా వస్తూ ఉన్నాయి, అండజములుగా వస్తూ ఉన్నాయి. ఇట్లా ఆ భూమి అనేది బాగా స్థూలమైంది కాబట్టి, ఘనీభవించింది కాబట్టి, ఇక దాని నుంచి ఆకృతులు అనేటువంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటువంటి ఆకృతులు కూడా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 4 విధములుగా వాటి యొక్క మార్గ విధానాలుగా విషయంలోకి అనేక రూపాలుగా ఏర్పడుతున్నటువంటి విధానము. ఉద్బీజములంటే వృక్షములు, అనగా భూమిని చీల్చుకొని అవి బయటకు వచ్చేటువంటివిగా ఉన్నాయి, ఉద్బీజములు అన్నారు. శ్వేతజములు అంటే మాలిన్యజములు అంటారు. శ్వేతజములు అంటే వాటిని మాలిన్యజములుగా చెప్పవచ్చు. మాలిన్యం మలము నుంచి, అనేక మురిగిపోయిన పదార్థాల నుంచి పుట్టేటువంటి జీవులు అన్నమాట. మురుగు కాలువల కానీ మాలము అనేక మరి కల్మషములతో చేరి ఉన్నటువంటి వాటి నుంచి అసంఖ్యాకములుగా కోటాను కోట్ల జీవులుగా అవి శరీరములు ధరించి విశ్వంలోకి వస్తున్న విధానం. ఇక అండజములుగా అన్నట్లు పక్షులు, దోమలు కూడా అండజములే. అవి కూడా, దోమలు కూడా గుడ్లు పెడతాయి. ఆ విధంగా జట్టు పెడతారు, ఉన్న దోమలన్నీ పోతాయి, కానీ గుడ్లు అట్లాగే ఉంటాయి కదా. అవి మళ్ళా తయారై ఆ గుడ్డులో ఆ దోమలు తయారై ఆ అండాన్ని భేదించుకుని మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఇవి కూడా అండజములే. ఇంకా అండజములుగా చూస్తే ఇంకా చిన్నవి చాలా లోకంలో ఉన్నటువంటివి. మనం ఏదో పక్షులు అని చెప్పి అంటూ ఉంటాం, అండజములు అని చెప్పి అన్నప్పుడు, అనగా పక్షులు ఇవన్నీ కూడా జాతికి చెందినటువంటివి. వాటితో పాటు చిన్న సూక్ష్మ జీవులు కూడా గుడ్ల నుంచే అవి పుట్టే విధానంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ప్రకారముగా అండజముల నుంచి పుట్టే విధానంగా సర్వేశ్వరుడు యొక్క నియామకం. ఇంకా యోనిజములుగా అనేక జీవులు ఉత్పన్నమయ్యేటువంటి విధానము. ఈ శరీరములన్నీ కూడా పృథివీ సంబంధమై ఉన్నటువంటి పదార్థము. ఈ పృథివీ సంబంధమై ఉన్న పదార్థము, ఆ పృథివీ నుంచి అనేక పృథివీ సంబంధమై ఉన్నటువంటి శరీరాలు ఉత్పన్నమవుతున్నటువంటి విధానము గనుక ఇది ఇక్కడ బాగా స్థూలముగా ఘనీభవించి ఉన్న విధానం కాబట్టి అన్నింటికీ మూలముగా ఉన్న వస్తువు బ్రహ్మము. ఇది పృథివీకి ఆధారం జలము, జలానికి ఆధారం అగ్ని, అగ్నికి ఆధారం వాయువు, వాయువుకి ఆధారం ఆకాశం, ఆకాశానికి ఆధారం అహంకారతత్వము, దానికి ఆధారం మహత్తత్వము, దానికి ఆధారం అవ్యక్తతత్వము, దానికి ఆధారం శబల బ్రహ్మము, దానికి ఆధారం శుద్ధ బ్రహ్మము. కాబట్టి ఊర్ధ్వ, పైన, అన్నింటికంటే అతిశయించి పైన ఉన్నటువంటి విధానముగా ఆ శుద్ధ బ్రహ్మము. ఊర్ధ్వ మూలం, అది ఆ మూలాన్ని ఆసరాగా చేసుకుని ఇవన్నీ కూడా చక్కగా వ్యవహరించే విధానముగా ఉన్నాయి. ఈ విశ్వంలో ఎంతమంది మానవులు, కోటాను కోట్ల మానవులు, లక్షల కోట్ల అనేక జీవులు, ఇవన్నీ కూడా ఒక ఆధారం కలిగి వ్యవహరిస్తున్నవి అని చెప్పనంటే వాటికి ఆధారం ఊర్ధ్వ భాగముగా మరి ఉన్నటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మచేతనముని అనుసరించే అన్ని జీవులు కూడా తమ కార్యములు చేసుకునే అవకాశాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఊర్ధ్వమూలం, కాబట్టి ఊర్ధ్వము మూలము 2 పదాలు బ్రహ్మానికి వర్తిస్తాయి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవితు
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంధతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని స్వామివారు అక్కడ చాలా విస్తరించి చెప్పినటువంటి ఈ అంశం అన్నమాట. ఇది మనకి ఉపనిషత్తుల్లో అయితే ఊర్ధ్వమూలం అవాక్షాకః అశ్వత్థః అని అక్కడ కొన్ని పదాలుగా ఉన్నట్టు ఒక మంత్రం మాత్రమే వస్తుంది. ఆ ఒక్క మంత్రాన్ని ఈయన తీసుకుని విస్తరింపజేసి అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాల అధశ్చ మూలాననుసంధతాని కర్మానుబంధీని మనుష్యలోకి అని చెప్పనంటూ చాలా విస్తరించి స్వామివారు ఆ యొక్క ఉపనిషత్ మంత్రాన్ని విశ్లేషించిన విధానము ఈ శ్లోకాలు చాలా అద్భుతంగా ఉండేటువంటివి. పురుషోత్తం ప్రాప్తి యోగానికి మనం ప్రవేశించిన నాడు ఇక అక్కడ మనం ఆ విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం 3వ అధ్యాయం ఉన్నాము. ఈ మూడైన తర్వాత 4, దాని తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఆడదాకా పోయే లోపల ఎవరు ఉంటారో ఎవరు ఉండరో సందేహాస్పదమే. కాబట్టి ఆ ప్రకారముగా ఊర్ధ్వము శాఖం అశ్వత్థం అని చెప్పనంటూ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్త ఎట్లా ఉన్నాయా ఈ శాఖలు అని చెప్పనంటే అధశ్చోర్ధ్వం ప్రసృత తస్య శాఖాః ఆ శాఖలట అధః చ ఊర్ధ్వం అధః కిందికి ఊర్ధ్వం పైకి మాట వాడతారు. ఇక్కడ కిందికి పైకి రెండు వైపులకి ఇవి ప్రసృత వ్యాప్తమై ఉన్నాయి అని చెప్పనన్నారు. అనగా ఏమిటయ్యా అని చెప్పానంటే ఈ శాఖలకు ఉండగానే నువ్వు బయటికి పోవాలన్నా లోనకు పోవాలన్నా ఏమిటా శాఖలు అంటే అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అని చెప్పనన్నారు. ఈ 3 కూడా శాఖలు. శబల బ్రహ్మ అది అశ్వత్థ వృక్షంగా చెప్పినట్లయితే, ఊర్ధ్వమూలం బ్రహ్మముగా చెప్పినట్లయితే అధశాఖ అధశాఖాః కిందకు ఉన్న శాఖలు అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము. అవి విష్ణులో చెప్పినట్లయితే అహంకార తత్వం మనస్సు, మహత్తత్వం బుద్ధి, అవ్యక్త తత్వం అహంకారము అన్నారు. సమిష్టిలో చెప్పినట్లయితే అవ్యక్త తత్వం మరి బ్రహ్మ, మహత్తత్వం విష్ణువు, అవ్యక్త తత్వం రుద్రుడు ఇట్లాగా వస్తాయి అన్నమాట. అందుచేత ఇక్కడ మనలో ఉన్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనబడేటువంటివి అవి శాఖలుగా ఉన్నాయి. ఆ శాఖలకు ఈ ఇంద్రియాలన్నీ కూడా కొమ్మలుగా ఉన్నాయన్నమాట. అవి శాఖలు మూల శాఖలైతే వాటికి చిగురుటాకులుగా ఉన్నటువంటి వేసిన కొమ్మలు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా ఇవన్నీ ఉన్నటువంటి విధానము. అందుచేత ప్రధానముగా ఉన్న శాఖలు 3. అవి అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్త తత్వము. బెస్టిలో చూస్తే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి అధశ్చోర్ధ్వం ప్రసృత తస్య శాఖ అధః చ ఊర్ధ్వం అధః కిందికి ఊర్ధ్వం పైకి అన్నారు. ప్రసృతాః అవి వ్యాపకమై ఉన్నాయి అని చెప్పనన్నారు. నువ్వు ఒకవేళ ఈ విశ్వంలోకి పోవాలన్నా, ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వంలోకి పోవాలంటే నీవు ఈ శాఖలకు ఉండగానే పోవాల్సి ఉంటుంది. అహంకారం, దాని ద్వారా బుద్ధి, దాని ద్వారా మనస్సు, ఆ మనస్సు నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దాది విషయాలు. స్పర్శం గంధం దృష్ట్వా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అన్నట్లుగా ఈ ప్రకారంగా మనఃచ అయం మనస్సును ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి ఇక నేత్రేంద్రియం ద్వారా దృశ్యములలోకి, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాల్లోకి, ఘ్రాణేంద్రియం ద్వారా గంధాల్లోకి, జిహ్వేంద్రియం ద్వారా రసాల్లోకి ఈ ప్రకారంగా ప్రవేశిస్తున్న విధానము. అందువల్ల ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాల్లోకి పోవాలని చెప్పన్నట్లయితే ఇంద్రియాలకుండగా ఈ మనసు అనేది ప్రసరించాలి. ప్రసరిస్తేనే నీకు బయట ఉన్నవి గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల లోకములో అందరూ కూడా అధః చ ఊర్ధ్వం, అధః అంటే కిందకి,
లోన ఉన్న శాఖలకు వాటి ఆసరాగా చేసుకుని అధహ కిందికి పోయే విధానం. ఊర్ధ్వం అంటే పైకి పోయే విధానం. ఈ శాఖల కొండగా ఊర్ధ్వముగా పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అధహ కిందికి పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? దాదాపుగా ఏమి క్రిందికి పోయేవాళ్ళు 100కి 5%, ఊర్ధ్వం పైకి పోయేవాళ్ళు 100కి 95% అని చెప్పుకుంటే సరిపోతుందా? ఆ ప్రకారం చూసినట్లయితే ఊర్ధ్వం పైకి పోయేటువంటి వాళ్ళు 100కి ఒక 5% వేసుకోండి. ప్లస్ అధహ కిందకు పోయే వాళ్ళు 100కి 95 పైగా ఉన్నటువంటి విధానం. అధహ చ ఊర్ధ్వం. అయితే ఈ శాఖల కొండగానే పోవాలి. నువ్వు బయటకు పైకి పోవాలన్నా మనస్సు నుంచి బుద్ధి నుంచి అహము నుండి మహాకారణం నుండి శుద్ధ బ్రహ్మ. ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తే అటు వెళ్తాం. మయి ఏవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. స్వామి చెప్పిన మాట. ఊర్ధ్వంగా ప్రయాణం చేసే వాళ్ళ అంశం స్వామి చెప్తూ మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ. వాళ్ళు మనస్సుని బుద్ధిలో విలీనం చేశారు అన్నారు. ఆ బుద్ధిని మహాకారణంలో విలీనం చేశారు. ఆ మహాకారణాన్ని శుద్ధ బ్రహ్మంలో చేర్చేశారు. ఈ ప్రకారంగా పోయే మార్గాన్ని ఊర్ధ్వం అంటారు. కాబట్టి నువ్వు బయటికి పోవాలన్నా ఈ శాఖలే నీకు ఆధారము, లోనికి పోవాలన్నా ఈ శాఖల గుండగానే పోవాలి. కాబట్టి అధశ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖా గుణ ప్రవృద్ధా. అవి గుణములను ఆసరాగా చేసుకుని ఆ శాఖలు పెరుగుతూ ఉంటాయట. కనుక రజస్సును ప్రధానంగా చేసుకుని మనసు అనే శాఖ వృద్ధవుతూ ఉంటుంది. సాత్వికాన్ని ప్రధానంగా చేసుకుని బుద్ధి అనే శాఖ వృద్ధవుతూ ఉంటుంది. తామసికమును ప్రధానంగా చేసుకుని ఈ అహంకారం అనే శాఖ వృద్ధవుతూ ఉంటుంది. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాహ అని మనకి స్వామివారు చాలా మంచిగా చెప్పిన విధానము. అందువల్ల నువ్వు బ్రహ్మంలోకి పోవాలన్నా ఈ శాఖలనే ఆధారంగా చేసుకుని పోవాలి. ఒకవేళ ప్రపంచంలోకి పోవాలన్నా నీవు ఈ శాఖలనే ఆధారంగా చేసుకొని పోవాల్సి ఉంటుంది. ఈ శాఖలంటే ఏమిటయ్యా అంటే నానా నాడి ప్రసవకం అన్నారు కదా. నానా నాడులు, ఈ నాడిలో కొండగానే బయటికి పోవాలి. నేత్రం ఒక నాడి, ఆ నాడి ద్వారా బయటికి పోతూ ఉన్నా. శ్రోత్రం ఒక నాడి, ఆ నాడి ద్వారా బయటికి పోయి శబ్దాలు వింటూ ఉన్నాం. అనగానే గ్రాణం అది ఒక నాడి, ఆ నాడి ద్వారా బయటికి పోయి గంధాలు చూస్తూ ఉన్నాం. జిహ్వ ఒక నాడి, ఆ నాడి ద్వారా బయటికి పోయి బయట ఉన్న రసాలని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ ప్రకారం అన్ని నాడులే. నాడి ప్రసవకం. నేత్రంలో ఏమున్నాయే అన్ని నాడులే. అవన్నీ చూస్తే ఎంత చిక్కిరి బిక్కిరిగా ఉంటాయో, ఎంత అనుసంధానం కలిగి ఉంటాయో. ఆ కంటిలో ఉండే నరాలు చాలా ఎంట్రుక వాసి కంటే కూడా చాలా సూక్ష్మముగా ఉండేటువంటి విధానం. అలాంటి ఆ నాడులలో కూడా రక్త ప్రసరణ గావించి మనకు పరమేశ్వరుడు చూపును ప్రసాదించాడు. కొంతమందిలో ఆ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతినటం కారణంగా వారికి చూపు సన్నగిలుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ చూపు శాంతం కూడా లోపించవచ్చు. దానికి కారణం ఏంటయ్యా అంటే నాడీ వ్యవస్థ అక్కడ దెబ్బతినిపోయింది కంటిలో. అది అలాగే మనకు ఈ శ్రోత్రేంద్రియ దాంట్లో కూడా అంత నాడీ వ్యవహారమే. ఆ నాడీ వ్యవహారంలో ఉండగానే మనకి ఈ శబ్దములను గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది. కొంతమందిలో ఆ నాడీ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం కారణంగా వాళ్ళలో ఈ శబ్దములు వినేటువంటి అవకాశం లేకుండా పోతుంది. వారిని చెవిటి వాళ్ళు అనే మాట ఏదో వాడుతూ ఉంటారు. కాబట్టి ప్రకారంగా మరి భగవంతుడు ఇవన్నీ కూడా నరాలతో ముడివేశాడు. అంత చిక్కిరి బిక్కిరిగా ఉండే వ్యవహారం. ఒక పట్టాన అది మనకి ఏమీ కూడా తెలియబడే అవకాశం కాదు. మనం అంత లెక్క మనమేం పోవటం లేదు. నేత్రంలో ఏ నాడులు సంయోగాన్ని చెందటం వల్ల ఏ నాడులు
దాంట్లో కలయికలు గలకటం వల్ల ఈ సూప్ ఏర్పడింది అనేటువంటి విషయంపై మనం ఎప్పుడైనా పరిశోధన చేశామా? మనకు అవసరం లేదు. మనం అంతలేకపోయినా మనకే తెలిసే విధానాలు కావు. అట్లనే శ్రోత్రేంద్రియంలో కూడా ఈ నాడులు ఏవేవి కలవటం వల్ల ఈ శబ్దం రూపరహితమై ఉన్నటువంటి అర్ధసహితమై ఉన్న శబ్దాలుగా ఆలకించగలిగేటువంటి విధానముగా ఏ ఏ నాడీ మండలాలు భగవంతుడు ముడివేసి పెట్టాడు, అవి ఏ ఏ నాడులు లేక వాటి అనుసంధానం పోవటం వల్ల అవి వినగలిగే అవకాశం లేకుండా పోతుంది. అసలు ఆ నాడులు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని కలిశాయి, ఎన్ని ముడి వేసుకున్నాయి, ఎన్ని మండలాలుగా తయారయ్యాయి అనేటువంటి విషయం మీద ఎప్పుడైనా మనం పరిశోధన చేసి కనుగొన్న విషయం ఏమైనా ఉన్నదా? అంత లెక్క మనం పోయిన విషయమే లేదు. అట్లానే జిహ్వ నాలుక చాలా మెత్తగా పరమాత్మ తయారు చేశాడు. జీబా నాలుక పట్టుకుంటే దూది పిందెలాగా ఉంటుందన్నమాట. మరి ఆయన గారు ఏ మెటీరియల్ ద్వారా దాన్ని తయారు చేశాడో కానీ అద్భుతమైనటువంటి యొక్క నాడీ మండల విధానము మన యొక్క జిహ్వ నాలుక అన్ని రసాలని కూడా ఆస్వాదిస్తుందిగా. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు మొత్తం చెప్పేస్తుంది. అనేకమైనటువంటి యొక్క భాషలు, ఈ లోకంలో ఉన్న భాషలు కొన్ని వందల భాషలు ఉన్నాయి. అన్ని భాషలు కూడా అవలేలగా మాట్లాడగలిగేటువంటి విధానము నాలుక తయారై ఉన్నది. 32 మంది కర్కశులై ఆ పక్క ఈ పక్క రా నిన్ను నమిలి పారేస్తాం అనుకుంటున్నావు అన్న విధానాలుగా అవి సిద్ధంగా ఉన్నా కానీ దేని కిందకి పోకుండగా చాకచక్యంగా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా. ఏమిటి ఈ అద్భుతం చూస్తామంటే దిక్కుతో ఈయన వ్యవహారం ఎట్లా చేశాడబ్బా ఈయన గారు, అసలు ఏ ఏ పదార్థాలతో నిర్మాణం చేశాడు. ఆ నాలుక ఒక్కసారిగా అట్లా ఆడిందా అంటే ఎన్ని శబ్దాలు బయటకు వస్తూ ఉంటాయి. ఒక శబ్దం రావాలంటే అనేక అక్షరాలు సంపుటి చేసుకోవాలి. అక్షరాలు ఎక్కడ ఒలుగుతూ ఉంటాయి? కాకా గాగా అయ్యా చా చా జా జా ఈ టాటా డాడా అణ తాతా దాదా నా పాపా బాబా ఉన్నటువంటి అన్నమాట. కాబట్టి పెదిమలలో పలికే అక్షరాలతో, కంఠంలో పలికే అక్షరాలతో, మూర్ధ్వంలో పలికే అక్షరాలతో ఏకకాలంలో జోడించుకుని ప్రయోగాత్మకంగా వదిలితేనే నీకు శబ్దమవుతుంది. ఎట్లా ఒక్కసారిగా పోతుంది ఆడకి. ఓష్టములు అనగా పృథివీ స్థలం, జలస్థలం, అగ్నిస్థలం, వాయుస్థలం, ఆకాశ స్థలాలు. ఆకాశ స్థలంలో పుట్టిన బీజాక్షరాలు, వాయుస్థలంలో పుట్టే బీజాక్షరాలు, అగ్ని స్థలంలో పుట్టే బీజాక్షరాలు, జలస్థలంలో పుట్టే బీజాక్షరాలు, పృథివీ స్థలంలో పుట్టే బీజాక్షరాలు. ఈ అక్షరాలను సంపుటి చేసుకుంటేనే నీకు శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దం ద్వారా అర్థం గోచరిస్తుంది. ఇట్టి విధాయకాలుగా భగవంతుడు ఒక్కసారిగా అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణాత్మకముగా చేసి మనకి వస్తువు అందించాడు కదా. నానా నాడీ ప్రసవకం. ఆ నాలుకలో ఎన్ని నాడులు ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టండి, చూడండి ఒకసారి అర్థం పెట్టుకోండి. 4 పెట్టండి, కనపడతాయి నాడులన్నీ కూడా. ఎన్ని నాడులు ఆ నాలుకలో పెట్టాడో అద్భుతముగా. రసాలను గుర్తించే విధానంగా పదార్థం పెట్టామంటే ఇది పులుపుగా ఉందా అంటాడు, చాలా తీయగా ఉన్నది, ఇది చాలా వగరగా ఉన్నది, ఇది చేదుగా ఉంది, చెప్పి వారేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏమిటి, ఏ ఏ నాడులు అనేటువంటి విధంగా కనిపెట్టగలుగుతూ ఉన్నాయి. పదార్థం పెట్టగానే ఆ యొక్క మరి ఆ పదార్థంలో ఉన్నటువంటి గుణం కనబడేది కాదు, గుణం అవ్యక్తం. అలాగ ఉన్నటువంటి తీపి అనే గుణం, పులుపు అనే గుణం, చేదు అనే గుణం, వగరనే గుణం ఉన్నాయి కదా పదార్థంలో. వాట్లను గుర్తించగలిగే విధానముగా మరి ఆ జిహ్వలో ఆ నాడీ వ్యవస్థను స్వామివారు ఏర్పాటు చేశారు. నానా నాడీ ప్రసవకం సర్వభూత అంతరాత్మని. సమస్త భూతములలో కూడా భగవంతుడు అనేక నాడీ మండలాలను ఏర్పాటు చేసి ఆ నాడీ మండలాలకుండగా అందరూ కూడా బయలుదేరి వారి యొక్క మార్గాలకుండగా బయటికి వచ్చి వ్యవహారం చేసుకుంటున్నటువంటి యొక్క విధానము. లోన ఉన్నటువంటి జీవుడు, అవిద్యాబద్ధుడై ఉన్న జీవుడు, అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు. మరి ఆ జీవుడు మరి ఈ ప్రకారం ఎక్కడో లోనెక్కడో ఉన్నటువంటి వాడు మరి వస్తున్నాడు అని చెప్పానంటే ఆయా నాడి ద్వారాలకుండగా
వస్తున్నాడు. నేత్ర నాడీ ద్వారాల గుండగా వస్తూ ఉన్నాడు, దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అటనే శ్రోత్ర నాడీ ద్వారాల గుండగా వస్తూ ఉన్నాడు, శబ్దములు వింటూ ఉన్నాడు. అట్లా జిహ్వ నాడీ ద్వారముల గుండగా వస్తూ ఉన్నాడు, రసాలు గుర్తిస్తూ ఉన్నాడు. గ్రాణం నాడీ ద్వారాల గుండగా వస్తూ ఉన్నాడు, గంధములు గుర్తిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అనేక రకాల నాడులు ప్రసవకం ఏర్పడి ఉన్నటువంటి అవిధానముగా ఉన్నటువంటి అంశము. సర్వభూత అంతరాత్మని, సమస్త భూతములలో ఉన్నటువంటి నాడులు ఇవి. అధశ్చ ఊర్ధ్వం, అధహ కిందికి, ఊర్ధ్వం పైకి వ్యాపకమై ఉన్నాయి. ఊర్ధ్వలోకాలకు పోవాలని నువ్వు పోవచ్చు. పూర్వకాలంలో మహాత్ముల ప్రకారంగా ప్రయాణం చేసే ఇంద్రలోకము, చంద్రలోకము, బ్రహ్మలోకము, విష్ణులోకము పోయిన విధానం కనబడుతుంది. పురాణాలలో మనం చూస్తున్న ఆ విషయం అంతా కూడా అప్పటిలో ఉన్నటువంటి విధానం ఎన్నో ఆ కాలంలో కనిపెట్టారు మహాత్ములు. అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు పుష్పక విమానం అండి, అది ఉంది, ఆ విధంగా దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఒక వ్యక్తి ఖాళీ ఉంటుంది అని చెప్పారు. అన్నప్పుడు పుష్పక విమానం ఏంటి, ఎన్ని పుక్కిటి పురాణాలు, ఎక్కడ విమానం పైకి పోయే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అని ఈ విధంగా ఒకప్పుడు దాని మీద కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, వింతగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత కాలంలో చూస్తే పోట్ల విమానాలు కనిపెట్టారు. విమానాలు ఒక్కొక్క విమానం చూస్తే అమెరికా, రష్యా పోయే విమానాలన్నీ కూడా 500 మంది పైగా ఎక్కించుకొని ప్రయాణం చేసేటువంటి విధానం. ఈ పక్క 3 సీట్లు, ఆ పక్క 3 సీట్లు, మొత్తం 6 సీట్లు. ఇట్లాగా చూస్తే పెద్ద నవకా విధానంగా ఉంటుంది. దాంట్లో వాళ్ళ బ్యాగులు కానీ ఎన్నో రకాలైనటువంటి సంభారాలు కానీ మొత్తం కింద వేసుకొని ఆ విధంగా పోతుందని చెప్పినట్టు ఒక అద్భుతమై ఉన్నటువంటి యొక్క విధానం ఆనాటి కాలంలో చెప్పుకున్నాం, ఈనాటి కాలంలో చూస్తూ ఉన్నాం, అధిరోహిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మరి మహాత్ములు నాడీ మండలాలకు ఉండగా ఆయా లోకాలకు పోయినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక ముందు కూడా ఈ వైజ్ఞానికం పెరిగి వీళ్ళు కూడా ప్రయాణం చేసే విధానాలుగా వస్తాయేమో, అవి మనం ఉన్నంగా చూసే అవకాశాలు కావు. ఏదైనా మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయా అనేటువంటి మాటకు మీకు రాబోయే శ్లోకం 2 సహస్రాని అని చెప్పుకురాబోతారు. రాబోయే శ్లోకాలలో 72,000 నాడీ మండలములు అని చెప్పనే మాట చెబుతూ ఉన్నారు. సరే, అద్భుతమైనటువంటి అంశాలని స్వామివారి ఇక్కడ ఉత్తరగీత ద్వారా మనకు అందిస్తూ ఉన్నటువంటి విధానం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.